విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక జూన్ 13వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం KVR AC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 903-222-7676 మరియు 903-222-8686. విజయవాడలో దహించు అగ్ని. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. మాతో మాట్లాడండి ప్రభా, మమ్మలను అభిషేకించండి ప్రభా, నీ ప్రసన్న చేత నింపండి ప్రభా. ఇప్పుడే తాకుమని పరిశుద్ధాత్మ తాకిడి ఇప్పుడే తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరు కూర్చోండి. యోనా జీవితంలో అంత పెద్ద తుఫాను ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే హీ ఫ్లీ ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి నుండి ఆయన దూరం అయిపోవటమే కారణం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. తర్వాత అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టించగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతికి వచ్చెను. హల్లెలూయా. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్. నంబర్ 1, as I said, he flee from the presence of God. దేవుని నుండి దూరం అయిపోయాడు, దేవుని సన్నిధి విడిచిపెట్టేశాడు.
హిస్ హార్ట్ బికేమ్ స్టబర్న్. ఆయన హృదయం చాలా కఠినమైపోయింది. ఇంకా నాకు దేవుడు ఏమి చేశాడు? ఇంతకాలం ఐ మినిస్టరింగ్ టు హిమ్, వాట్ గాడ్ డన్ ఫర్ మీ. నా భక్తికి ఏమి ప్రతిఫలం? నా యొక్క భక్తికి ఏం ప్రతిఫలం? నేను ఇంతగా భక్తి చేస్తున్నాను. నో యూస్. లెట్ మీ గో ఫ్రమ్ గాడ్, లెట్ మీ అవే ఫ్రమ్ గాడ్. దేవుని నుండి దూరం అవనండి. ఏది ఏమైతే ఏంటి, దేవుని వల్ల నాకు ఏ మేలు జరగలేదు, ఏ ఆశీర్వాదం రాలేదు, ఏమీ నాకు జరగలేదు. నేను ఎంతో నిశ్చితగా దేవుని వెంబడిస్తూ ఉన్నాను. నన్ను నేనే చంపుకొని దేవుని కోసం బ్రతికినా కూడా, ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా నా జీవితంలో ఏది కలిసి రాలేదు. కాబట్టి లెట్ మీ స్టాప్ టు గో టు ప్రేయర్. నా ప్రార్థనకి ఎడత ఆపేస్తాను, వాక్యం చదవను, ప్రార్థన చేయను, చర్చికి అయితే అస్సలు వెళ్ళను. ఏ మొహం పెట్టుకుని నేను చర్చికి వెళ్ళాలి? నాకు దేవుడు ఏం చేశాడు? ఇంకా చెప్పాలంటే పాపులే బాగుంటున్నారు, పాపాత్ములే బాగుంటున్నారు. వాట్ గాడ్ డన్ ఫర్ మీ. నాకు దేవుడు ఏం చేశాడు? లెట్ మీ గో అవే ఫ్రమ్ గాడ్. దేవుని నుండి దూరం అయిపోనండి. నో, యూ మే లీవ్ యువర్ పేరెంట్స్, యూ మే లీవ్ యువర్ ఫ్రెండ్స్, బట్ నాట్ గాడ్. దేవునిని విడిచిపెట్టడం కాదు, అది చాలా పెద్ద నష్టం. అది నీ తల్లిదండ్రులు విడిచిపెడితే ఏదో లోకప్రకారంగా నువ్వు నష్టపోతావేమో, కానీ దేవుని విడిచిపెడితే నీ ఆత్మ కూడా నష్టం కలుగుతాయి. లైఫ్లో దెబ్బతింటావు. లెట్స్ టర్న్ యువర్ హార్ట్ టు గాడ్. దేవుని వైపు తిరగండి. 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14-15 వచనంలో రాయబడి ఉంది. నా పేరు పెట్టబడిన ప్రజలు తమ్ము తామే తగ్గించుకొని వారు పాపమును చెడును విడిచిపెట్టి నా వైపు తిరిగినడలా వారు దోషములను క్షమించి వారి దేశాన్ని నేను బాగు చేస్తాను అంటున్నాడు. 2వ దినవృత్తాంతం 7:14. దేవనామానికి స్తోత్రం. అయ్యో, మీరందరూ ఆయన పేరు పెట్టబడిన ప్రజలు. దేవుని నుండి దూరం అవటానికి పాపం చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ నీ హృదయం విరిగిపోతే, నీ హృదయం గాయాలతో నిండి ఉంటే, నువ్వు సొమసిలిపోయి ఉంటే, లైఫ్లో విరక్తితో ఉంటే, వేదనతో ఉంటే, బాధతో ఉంటే, అవి కూడా నేను దేవుని నుండి వేరు చేసేస్తాయి. నువ్వు సొమసిలిపోకూడదు, నువ్వు ఆవేదన చెందకూడదు. ఎప్పుడు మనం సొమసిలిపోతాం తెలుసా? ఇతరుల జీవితాన్ని మనం చూసినప్పుడు. అదిగో చూడు, నా వెనకాల వచ్చినవాడు బాగున్నాడు. వై యు ఆర్ కంపేరింగ్ యువర్ లైఫ్ విత్ అదర్స్. ఇతరులతో నువ్వు ఎందుకు కంపేర్ చేసుకుంటున్నావు? యూ హ్యావ్ యువర్ ఓన్ బ్యూటీ, యూ హ్యావ్ యువర్ ఓన్ హ్యాండ్సమ్, యూ హ్యావ్ యువర్ ఓన్ లైఫ్. ఎదుట వ్యక్తిలో లేని ఎన్నో శ్రేష్టమైనవి నీలో ఉన్నాయి. నువ్వు ఇతరులతో కంపేర్ చేయటం వలననే నువ్వు సొమసిలిపోతున్నావు, అలసిపోతున్నావు, ధూళిపోతున్నావు, వేదన పడుతున్నావు, నిరాశ చెందుతున్నావు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎటువంటి తుఫానైనా నేను ఆపగలుగుతాను, కానీ నన్ను విడిచి నువ్వు వెళ్ళవద్దు, నాకు నువ్వు దూరం కావద్దు, నా సన్నిధి విడిచి పారిపోవద్దు. ఆ యోనాలాగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, తగిన కాలంలో నీ హెచ్చిస్తాను, తగిన కాలంలో నీకు అద్భుతం చేస్తాను, తగిన కాలంలో నేను ఆశీర్వదిస్తానని ప్రభు చెబుతున్నాడు. ఈ రాత్రి నువ్వు సోలిపోవద్దు బిడ్డ, నీకు అద్భుతం జరుగుతాయి. హల్లెలూయా. నంబర్ 2, యేసు ఉన్న ధోనిలో తుఫాను మనం చూస్తున్నాం. టైం లేదు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయం 35.
యేసు ఉన్న ధోనిలో, ఆల్రెడీ యేసు ఉన్నాడు, యేసు ఉన్న ధోనిలో పెద్ద తుఫాను. దేవునామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద తుఫాను వచ్చి జనాలు అక్కడ శిష్యులందరూ పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. ప్రభువా మమ్మల్ని కాపాడండి, రక్షించండి ప్రభువా అని అడుగుతున్నారు. యేసు ప్రభు లేని తుఫాన్లు అయితే పర్వాలా, కానీ యేసు ప్రభు ఉన్న ధోనిలో తుఫాను ఏంటి? మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 41 వచనాలు చదివితే, దేవుని బిడ్డలారా, యేసు ఉన్న ధోనిలో తుఫాను. హల్లెలూయా. విచిత్రంగా ఉంది. యేసు ఉండటం ఎందుకు? యేసు ఉండటం ఎందుకు? ఇటువంటి తుఫాను సరిచేస్తూ లైఫ్లో పోరాటంతో శోధనతో కాలం గడపడానికా? దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడి ఉంది, సర్భక్తితో ఉద్దేశించిన వాళ్ళందరూ హింస పొందుతారు. 2 తిమోతి పత్రిక 3:12లో 2 తిమోతి పత్రిక 3:12లో రాయబడి ఉంది. యాకోబు కుటుంబంలో ఎవరితో దేవుడు ఉన్నాడు? పాత నిబంధనలో యాకోబు కుటుంబంలో ఎవరితో దేవుడు ఉన్నాడు? యోసేపుతో ఉన్నాడు దేవుడు. మిగిలిన అందరితో దేవుడు ఉన్నట్టుగా మనకు బైబిల్లో కనపడలేదు. యాకోబు కుమారులో 12 మందిలో ఎవరికి ఎక్కువ శోధన వచ్చింది? యోసేపుకే వచ్చింది. యోసేపుకే దర్శనంలో ఇంట్లో కలలు కాని వ్యక్తి ఎవరంటే యోసేపు. 39వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి, 3-4 వచనాల్లో. అతనే అందరం కలిసి, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరం కలిసి తిరస్కరించారు, తోసివేశారు. ఆయన వాళ్ళ ఇంటిలోనికి రాకుండా, వాళ్ళతో కలవకుండా బహిర్కృతం చేస్తారు. అమ్మివేయబడిన వ్యక్తి ఎవరు? యోసేపే. చనిపోవాలనే ఉద్దేశంతో ఒక పెద్ద గొయ్యిలో పడేసింది ఎవరు? యోసేపే. యథార్థంగా ఉన్న వ్యక్తికి నేరారోపణ చేయబడటం జరిగింది యోసేపుకే. ఎవరు నేరారోపణ చేయబడ్డారు? యాకోబు కుటుంబం ఇది. యోసేపు లాగా నేరారోపణ చేయబడిన వాళ్ళు ఎవరు చెప్పండి? యాకోబు కుటుంబంలో 12 మందిలో యోసేపుతో పాటు ఎవరు లేరు. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడు యోసేపు. మరి ఆయన సహోదరులు 11 మందిలో చెయ్యని నేరానికి నేరారోపణ చేయబడి చెయ్యని నేరానికి శిక్ష అనుభవించిన వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. లాస్ట్లో బైబిల్ ఏమంటుంది తెలుసా? ఆదికాండం 39:2లో యోసేపుతో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకొరకే చెప్తున్నాను, యేసు ఉన్న ధోనిలో తుఫాను. కారణం, సర్భక్తితో నువ్వు జీవించాలని ముందుకు సాగినప్పుడు స్వల్పకాలపు శోధనలు, కష్టాలు, బాధలు వస్తాయి. కానీ వాటి అన్నిటినీ మనం అధిగమించగలుగుతాం, జయించగలుగుతాం. యోసేపు దానిలో మునిగిపోలేదు. యోసేపుకు అదే లాస్ట్ అనుకోబాకండి. ఆయన్ని దేవుడు సింహాసనంలో కూర్చుండబెట్టాడు. 12 మందిలో ఏ ఒక్కరు, యోసేపుతో తోడపుట్టిన వాళ్ళు 11 మందిలో ఏ ఒక్కరు సింహాసనంలో కూర్చోలేదు. ఈవెన్ యాకోబు కూడా కూర్చోలేదు. బైబిల్ చెప్తుంది ఫరోకు నెక్స్ట్ స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరంటే యోసేపు. దేవుని నామానికి స్తోత్రం. ఆదికాండం 42వ అధ్యాయం 27 నుండి 29 వచనాలు. సో భక్తి చేస్తూ ఉంటే మీకు కొన్ని శోధనలు తప్పదు, సుడుగాలి తప్పదు, పెనుగాలి తప్పదు. కానీ నువ్వు నశించిపోవు, ఆ తుఫాన్లో కొట్టుకుని పోవు. ఈ తుఫాను నీవు ఎదురవుతున్నావని అందరికీ తెలియకపోయినా కొంతమందికి, నీ సరౌండింగ్లో మీ ఫ్యామిలీకి, నీ తోడపుట్టిన వాళ్ళకు, నీ పక్కన ఉన్న వాళ్ళకి, నీ సంఘస్థులకు తెలుస్తాయి. కానీ వాళ్ళే రేపు ఎలా గుర్తిస్తారు తెలుసా? నీ తుఫాను ఆగిపోయి దేవుడు యోసేపులాగా ఉన్నతంగా నిన్ను కూర్చోబెట్టినప్పుడు దేవుడు, అప్పుడు వీళ్ళందరూ ఏమంటారు తెలుసా?
ఈయన చాలా సమస్య ఉండి వెళ్ళాడు, చాలా పోరాటం ఉండి వెళ్ళాడు. మేము చూస్తాం ఆ వ్యక్తి ఈరోజు ఉన్నత స్థాయిలో దేవుడు కూర్చుండబెట్టాడని సాక్ష్యం ఇచ్చినప్పుడు అది దేవునికి మహిమ తీసుకుని వచ్చేస్తాయి. కాబట్టి తుఫాను చూసి బాధపడకండి. మీ లైఫ్లో ఇవన్నీ జరుగుతూ ఉంటే అనుకోండి, వీటన్నిటి నుండి యెహోవా మిమ్మల్ని తప్పిస్తాడు. లాస్ట్గా యేసు లేని ధోనిలో కూడా తుఫాను వచ్చింది. చూడండి, యేసు లేడనమాట, కానీ తుఫాను. మార్కు సువార్త 6వ అధ్యాయం 47 నుండి 51 వచనాలు చదివితే, మార్కు సువార్త 6:47 నుండి 51. హల్లెలూయా. నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు. నేనే నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా తీగలై ఉన్నారు. నాతో లేని తీగలు ఫలించదు. యేసుతో ఉండటం అంటే అర్థం ఏంటి చెప్పండి? వాక్యంలో నిలిచి ఉండటమే యేసుతో ఉండటం. ఎందుకంటే వాక్యమే యేసు. ఆదియందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యంలో నిలిచి ఉంటే యేసుతో ఉన్నట్టే. వాక్యం నీ జీవితంలో లేదంటే, ఈ వాక్యం లేదంటే ఖచ్చితంగా తుఫానేగా, మానసిక ఒత్తిడిలే, పోరాటమే. కాబట్టి క్రైస్తవ విశ్వాసంలో మిమ్మల్ని పెంపొందించుకుంటే, దేవనామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరిగా ఒక వాక్యం చెప్పేసి ప్రార్థన చేయబోతున్నాను. అపోస్తల కార్యం 28వ అధ్యాయం 27-28. పౌలు ప్రయాణించిన ఓడ బద్దలైపోయినట్టుగా, పెద్ద తుఫానులో బద్దలైపోయినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. చూడండి, 27వ అధ్యాయం అపోస్తల కార్యం 27:17. కొంచెం సేపు అయిన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడపలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతుమి. తరువాత కౌదా అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరుచుకుంటా బహు కష్టతరమాయను. దానిని పైకెత్తి కట్టిన తరువాత తాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. హల్లెలూయా. పౌలు యొక్క జీవితంలో, పౌలు అనాయింటెడ్ పొందిన వ్యక్తి, అభిషేకించబడిన వ్యక్తి, స్పెషల్ అనాయింటింగ్ ఆయన మీద ఉందన్నమాట. ఆ స్పెషల్ అనాయింటింగ్ ఉన్న వ్యక్తి మీదకు పెద్ద తుఫాన్ వచ్చేసింది. ఇప్పుడు ఓడ బద్దలైపోయింది. హల్లెలూయా. తన ప్రకృతి పైన అధికారం ఉందనే విషయం ఎవ్వరికి తెలియదు. నార్మల్ సేవకుడుగానే ఉన్నాడు. ఎప్పుడైతే ఓడ బద్దలైనంత శోధన వచ్చిందో, తుఫాను వచ్చిందో, ఇప్పుడు ఆ గాలిని పరిశుద్ధ పౌలు గద్దించినప్పుడు అది ఆగిపోయింది. దానివలన దేవునామం మహిమపరచబడింది. కొట్టండి గట్టిగా, చేపట్ల దినపరచండి. హల్లెలూయా. రాజమండ్రి పక్కన ఒక రోజ్ ఫ్లవర్ గార్డెన్ ఉన్నాయి. కంప్లీట్ అంటే అది మొత్తం నర్సరీ అనమాట. ఒక 10 కిలోమీటర్కి నర్సరీ ఉంటుంది. అయితే ఒక్క ప్రాంతంలో, ఒక చోట్లో దగ్గర ఒక 1 కిలోమీటర్కు రోజ్ ఫ్లవర్ గార్డెన్స్. ఆ గార్డెన్ వెళ్ళి నిలబడితే వాసన, స్మెల్ అస్సలు రావట్లే. నేను ఆ ఓనర్ దగ్గర అడిగాను, ఇదన్నీ హైబ్రిడ్ లాగా ఉంది, వాసన రావట్లేదు, స్మెల్ రావట్లేదు అన్నాను. అతను అన్నాడు, కొద్దిసేపు ఆగండి స్మెల్ వస్తుందండి అన్నాడు. ఇదండి ఇప్పుడు రాని స్మెల్ ఎప్పుడు వస్తుందని ఎందుకు ఇలాగ అన్నాడో ఆలోచించే టైంలో ఒక 10 నిమిషాల తర్వాత గాలి విసురుతూ ఉంది. ఈ గాలి విసిరినప్పుడు ఆ గులాబీలో ఉన్న ముళ్ళు దేన్ని గుచ్చుకుంటుందంటే ఆ ఫ్లవర్స్ని గుచ్చుకుంటా ఉంది. అలా టచ్ చేసి అవన్నీ చీలిపోతూ ఉన్నాయి. అలా చీలిపోతూ ఉన్నప్పుడు
అప్పుడు దాంట్లో నుంచి స్మెల్ రావటం స్టార్ట్ అయింది. అప్పుడు అర్థమైందనమాట, మనలో ఉన్న అభిషేకం, మనలో ఉన్న అధికారం, మనలో ఉన్న దైవిక శక్తి మన శ్రమ నుండి వెళుతున్నప్పుడు బహిర్గతం అవుతాయి. ఆ స్మెల్ మనల్ని తాకుతాయి. అందుకొరకే కొన్నిసార్లు దేవుడే శోధన అనుమతిస్తాడు, కష్టాలు అనుమతిస్తాడు, శ్రమలు అనుభవిస్తాడు, నిందను అనుభవిస్తాడు. ఎంత కరెక్ట్గా నడుచుకోవాలనుకున్నా, ఎంత యథార్థంగా నడుచుకోవాలనుకున్నా ఎన్నో నిందలు, అవమానాలు చెవులో పడుతూనే ఉంటుంది. బురద చల్లిస్తూనే ఉంటారు. అప్పుడు అనిపిస్తాయి, ఏంటి ఇంత కరెక్ట్గా ఉన్న అంత నిరారోపణ చేస్తున్నారు ఏంటి, అసలు ఎందుకు మనం కరెక్ట్గా ఉండాలని కూడా ఆలోచించిన రోజులు ఉన్నాయి. ప్రభు చెప్పే మాట ఏంటంటే, శ్రమల ద్వారానే మనలో ఉన్న అభిషేకం, బలం అధికమవుతున్నాయి, కృప అధికమవుతున్నాయి. ఎప్పుడు ప్రభు పరిశుద్ధ పౌలు చూసి అన్నాడు, నీ బలహీనతలో నా కృప సంపూర్ణంగా తెలియపరచబడతానని దేవుడు చెప్పాడు. సంపూర్ణంగా ప్రత్యక్షమయ్యేది ఎప్పుడంటే మన శ్రమ నుండి, కష్టం నుండి వెళుతున్నప్పుడు. కాబట్టి మీరు ఎదుర్కొంటున్న పోరాటం కొద్ది కాలం మాత్రమే, మీరు ఎదుర్కొంటున్న కష్టం కొద్ది కాలం మాత్రమే, శోధన కొద్ది కాలం మాత్రమే. నువ్వు ఎదుర్కొంటున్న తుఫాను ఒక తొలుకు రాబోతున్నాయి. తుఫాను ఆపే యేసుక్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. మీరు చేయాల్సిన కార్యం, దేవుడు చేయాల్సిన కార్యం ఉన్నాయి. మీరు చేయాల్సిన ఏంటంటే ఆత్మ పరిశోధన. తుఫాను కల కారణం ఏంటి? మొదటిగా దేవుని సన్నిధికి దూరం అవటం తుఫాను కల కారణం. రెండవది కారణం ఏంటంటే సర్భక్తి. నువ్వు భక్తి చేస్తున్నావు కాబట్టి భక్తికి తగినట్టుగా శోధన వస్తుంది. యేసు ఉన్న ధోనిలో తుఫాను అన్నాను. రెండవది ఏంటంటే వాక్యం లేనప్పుడు తుఫాను ఎదురవుతుంది. యేసు లేని ధోనిలో తుఫాను, యేసు వాక్యమై ఉన్నాడు, ఆ వాక్యం లేని ధోనిలో తుఫాను అన్నాను. నాలుగవదిగా పరిశుద్ధ పౌలు తుఫాను ఎదుర్కోవటానికి గల కారణం ఏంటంటే శ్రమలో మన అధికారం, మన యొక్క అభిషేకం శక్తివంతంగా క్రియ చేస్తాయి. అది దేవుని యొక్క నియమం. అందరూ లేచి నిలబడండి. హల్లెలూయా. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున ఆశీర్వదించమని అడుగుతున్నాను. దేవుని మహిమ ఇప్పుడే తాకునగాక, దేవుని అభిషేకం ఇప్పుడే తాకునగాక. యేసుక్రీస్తు ఒక ప్రభా అభిషేకం తుఫాను ఆపునగాక, తుఫాను ఆగిపోనగాక. యేసు నామములో జీవితాల్లో కనపడే తుఫాను యేసు నామములో ఆగిపోనగాక, యేసు నామములో విడుదల వచ్చునగాక, యేసు నామములో అద్భుతం జరుగునగాక. రిసీవర్ మర్రాక. ఇప్పుడు ఆశీర్వదించండి ప్రభా, బలపరచమని, దీవించమని, వర్ధల చేయమని, ఆశీర్వదించమని, అభిషేకించమని, తోడుండి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ పరచండి. హల్లెలూయా. విశాఖపట్నంలో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక జూన్ 13వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్ గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. దైవజనులు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్థలం KVRAC ఫంక్షన్ హాల్, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. మరిన్ని వివరాలకు 903-222-7676
మరియు 9032228686. విజయవాడలో దహించు అగ్ని రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూన్ 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.